గుణవంతులారా కూచున్న పెద్దలారా ఓ కుల బాంధవులారా అన్నావులు వేసేటి ఆనందలోన కొన్నావులు వేసేటి కోరందలోన తాట కింద వాళ్ళు కింద రాలిపోత కవాల పోలు గంగనేది చదవాలి గంగతో నాకు ఏమి అవసరం ఉన్నది అనగా వర్షము కురిసెనే అనగా పంటలు వండుతున్నాయో తాగేది గంగ తలకు పోసుకునేది గంగ అంటుకు వాపేది గంగ ముట్టుకు వాపేది గంగ సకల చెండాలి వాపే సచ్చవీర గంగ అక్కడ పోతున్నాను తలకు పోసుకునేది గంగ సచ్చవీర గంగ వర్షపు కురవకున్నానుగా పంటలు పండకుండా ఏ ప్రభుత్వం తీరలేదు ప్రధాన యోధులకు గంగనే ఆధారం ఆనాడు ఒకవేళ భగవంతుడు మల్లికార్జున స్వామి చెప్తల పుట్టిండు శబరీల భక్తుడు మార్చబిడ్డలు పుట్టిండు గుండు మైలాడు లింగమూర్తి అలకల కటారు పట్టుకొని వీరభద్రుడు పుట్టిండు కళావర్గము సులువు పట్టుకొని మల్లన్న పుట్టిండు శివుడే మల్లన్న మల్లన్న శివుడే నీలవేదము గల్లవాడు మల్లన్న పాలవేదము గల్లవాడు అగ్నివేదము గల్లవాడు అమృతవేదం గల్లవాడు మల్లన్న నన్ను కాదు నారాయణమూర్తి మల్లన్న ఏడు కొండల నడమ ప్రాతాల గంగ
తాళం దాటినాక శ్రీశైల పర్వతం గంగ లోపల తానమాడిన వంగాని గంగ పూజ లింగ పూజ శివ పూజ కట్టుకోరి పూజ కట్టుకోరి ఎండి ఏడు గవలు పట్టుకోని పగడి ఏడు గవలు పట్టుకొని భార్య గవ్వ పందెమమ్మా మల్లికార్జున స్వామి ఒకవేళ జూదమాడినప్పుడు శంకరుడు చూసి గండవేరు పక్షులు పంపిండు నాయన మల్లికార్జున పెళ్లి కాని వాడు పెత్తానం చేయరాదు ముగ్గుట్ల పోయి ముచ్చట పెట్టరాదు నలుగుట్ల పోయి నవ్వరాదు ఆస్థాన కంకర లేదు నొస్త వాసింగం లేదు ఏళ్ళు పట్టి పోదిగ లేదు కాలు దొక్కి లగ్గం ఆడలేడు భర్త లేని దానికి బట్లాములు ఎక్కువ భార్య లేనివానికి బాధలు ఎక్కువ ఇన్ని లోపల పెళ్లి కాని వాడు నమాజ్ చదివితే మోక్షము కాదు కాపోని ఇంటి లోపల పెళ్లి కాని వాడు నాగలి తుంతు పంటలు పోవు ఇంటి లోపల పెళ్లి కాని వాడు గొర్రెలు మేకలుగా సైనగా కట్ట గొర్రెలు కట్ట ఈయన గొర్రెలు ఈయనయి మంగళోళ్ళ ఇంటి లోపల పెళ్లి కాని వాడు మైల పోలుగా అయ్యరాదు ఇంటి లోపల పెళ్లి కాని వాడు బలిగంప పట్టరాదు ఆనాడు ఒకవేళ మల్లికార్జున స్వామి ఒకవేళ అనరాని మాటలు అన్నాయట ఏమి రా నేను పక్షుల జోలికి పోలేను పక్షుల వార్తకు పోలేను దేవుడు పడ్డాడా శివుని పాదాలు పట్టినాయి ఆయన మల్లన్న మల్లికార్జున స్వామికి పెళ్లి మీద ప్రేమలు పుట్టించిన లగ్గాల మీద భ్రమలు పుట్టించిన కొడుక మల్లికార్జున స్వామి నేను బుద్ధి చెప్పుకుంటాను దాసి పెట్టుకున్నాడట ఓ కొడుక మల్లయ్యరా ఏమి కష్టం వచ్చినా ఏమి బాధ కలిగరా యాళ్ళగాని యాళ్ళ వస్తుంది పరమేశ్వర శ్రీశైల పర్వతం లోపల పాలగుండు మీద కూర్చొని నాయన జూదమాడుతుండే బండా వినడ పక్షులు ఏడవచ్చి సాంబశివ పక్షుల బట్టి కత్తికి నిమ్మ పండును వచ్చినట్టుగా పక్షుల ప్రాణము తీస్తా జాడ ఎక్కడవా ఈ పక్షులు ఎక్కడ ఉరికినాయి ఆయన పక్షుల జాడ ఎక్కువ పక్షుల ప్రాణం ఇస్తానన్నాడు మల్లయ్య పక్షులన్న మాట తప్పేమి లేదు కొడుక సంగీతము జోడు పురుషోత్తమంతడు నాయన ఏదంత మగవని బట్టి ఏలు వంటి పోలీరి కాలంలో కళ్యాణం ఆడాలి ఆయన నాకు తండ్రి కదా నాకు దగ్గర బాల ఏడు తీసుకెళ్ళి లగ్గమాడతానంటున్నాడు మల్లయ్య తేవాలంట నా వశము కాదు తెచ్చుకుంటానంట జాడ చెప్తానన్నాడు ఇంటికి దగ్గర కాలారి కంచి వేరు పట్టమైన వాడు వరదరాజు భార్య భూపాల సిద్ధమ్మ కన్నకుమారుడు నీళ్ళు బడ్జీలు పెరిగి తెలివికల్ల సుందరి పాలు దాగి పెరిగింది బాలమేడలమ్మ ఆయన మల్లయ్య బల్జవాళ్ళను సామాన్యం కాదు మాటలింగం మరి ఆదిలింగం సూర్యుడవయ్య సుందరికలింగం బర్రెకులింగం తాడుకులింగం లింగం నడు ఊర్లో పొట్రాయికి లింగం మల్లయ్య ఆయన ఉంటేనేమో పులి పిల్లలు లేకపోతే పల్లి పిల్లని చిన్నది ఎట్లున్నదో బాలా భ్రమరామదేవి ఎట్లున్నదో నేను చూసి వస్తారా దేవదంగమయ్యా చేత దీవించి దీవనార్థం ఎట్టున్నాయి తల్లి దివనార్తి కావాలి ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తుంటే ఇంటి ఇల్లాలి దివనార్తి కావాలి మల్లయ్య వైకుమన్న బర్రె
బర్రె పాలు ఏది ఒకల పడ్డ ఆర్ది గంజి పోయేది ముచ్చట పెట్టిన పట్టేది పిచ్చం పెట్టవాడు మల్లన్న మొదటి ఆదివారం మల్లన్న పూజ సూర్య భగవాన్ పూజ సోమవారమేమో శివుని పూజ మంగళవారం శని దేవుడు ఎల్లమ్మ పూజ బుధవారం నాడు అయ్యప్ప స్వామి కాశమ్మ కోశమ్మ గణపతి పూజ శక్తి పూజ గురువారం నాడు గురుల పూజ దత్తాత్రేయ సాయిబాబా పూజ శుక్రవారం నాడు లక్ష్మీదేవి సంతోష వాత పూజ శనివారం నాడు వెంకటేశ్వరు నరసింహస్వామి హనుమంతుల పూజ కాశీ అంటే కాశీ లేని మోక్షం లేదు పొద్దుగాల లేచి తల్లి కాళ్ళు తండ్రి కాళ్ళు మొక్కుతే కాశీ విశ్వనాథుడు పూజ చేసినట్టు భగవంతుడు మల్లయ్య కొడక ఇడుతోని పోతున్నావు రామల్లయ్యో